హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 50/100 ఆఫ్ మేకింగ్ మై లైఫ్ బెటర్. కరెక్ట్గా 4 o'clockకి నేను రావులపల్లిలో దిగాను అనమాట. అక్కడ నుంచి ఆటో పట్టుకొని మనం వాడపల్లి వెళ్ళినప్పటికీ 4:30 అయిపోయింది. స్నానం అవన్నీ కంప్లీట్ చేసుకుని లగేజ్ కౌంటర్లో బ్యాగ్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ప్రదర్శన స్టార్ట్ చేసినప్పటికీ 5 అయింది. వర్షం పడడం వల్ల ప్రదర్శన చేయడం కొంచెం కష్టమైంది అనమాట. మొత్తం తడిసిపోయింది రోడ్డు అంతాను. ఇంకా అలా ప్రదర్శనాన్ని కంప్లీట్ చేసుకుని దర్శనం టికెట్ తీసుకొని లైన్లోకి వెళ్ళినప్పటికీ 6:15 అయిపోయింది. నాకు 6 weeks కంప్లీట్ అయిపోయాయి. ఇది 6th వీక్ అనమాట. నెక్స్ట్ 7th వీక్ అవుతుంది. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చినప్పటికీ 7 అయింది. వర్షం పడింది కదా, పెద్దగా ఎవరు రారనుకున్నాను, కానీ ఈ వారం చాలా ఎక్కువ మంది వచ్చారు జనాలు. అక్కడ నుంచి ప్రసాదం కౌంటర్లోకి వెళ్ళిపోయాను. అక్కడ కూడా జనాలు అలాగానే ఉన్నారు, ఎక్కువ మంది వచ్చారు. ప్రసాదం తీసుకొని పులిహోర పెట్టారు. తర్వాత అక్కడ నుంచి పిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను ఉద్యాపన టికెట్స్ కోసము. అక్కడ ఒక అతను హెల్ప్ చేశారు. అతను హెల్ప్ ద్వారా టికెట్స్ తీసుకోవడం అయ్యింది. అక్కడ నుంచి వాడపల్లి బస్ స్టాండ్ వచ్చేసిన తర్వాత నా బస్ కోసం వెయిట్ చేశాను. ఈ ఫ్రీ బస్ వల్ల బస్సు ఎక్కడానికి చాలా కష్టమైపోతుంది. ఎప్పట్లాగానే 8 o'clockకే బస్ తీసేశారు. యూట్యూబ్లో హ్యాపీ వెడ్డింగ్ సిరీస్ చూశాను. ఈలోపు రెగ్యులర్ స్పాట్ అయిన వచ్చా ఆత్రేయపురం టిఫిన్ షాప్ వచ్చేసింది. లాస్ట్ టైం బోండా తిన్నాను, అది బాగా నచ్చాయి కాబట్టి ఇప్పుడు కూడా బోండానే తీసుకున్నాను. టిఫిన్ చేసేసి బస్సు ఎక్కిపోయిన తర్వాత బస్సులో దేవరా మూవీ వేశారు అనమాట. తర్వాత నాకు క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ క్లాస్లో జెంకిన్స్ అన్న గిట్ హబ్ కాన్ఫిగరేషన్స్ చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి చేయాలి ఇదంతా కూడా. తర్వాత నా వాచ్ డిస్ప్లే పోయింది. నా ఫస్ట్ శాలరీతో నేను అంతా ఇష్టపడి కొనుక్కున్నాను ఈ వాచ్. ఇప్పుడు మళ్ళీ ఆ వెంకటేశ్వర దయతో మళ్ళీ ఇంకో జాబ్ కొట్టి ఇదంతా కొత్త వాచ్ కొనుక్కోవాలి. ఈసారి బస్సులో రామ్ది డబుల్ స్మార్ట్ మూవీ వేశారనమాట. తర్వాత సేమ్ రెగ్యులర్ స్పాట్లోనే లంచ్ కాపారు. ఈసారి మాత్రం నేను టిఫిన్ చేసినప్పుడే కొత్తగా మధ్యాహ్నం కూడా పార్సల్ తీసుకొచ్చాను టిఫిన్. మేము వైజాగ్ రీచ్ అయినప్పటికీ 2:15కి రీచ్ అయిపోయామన్నమాట. కొద్దిగా ఎర్లీగానే రీచ్ అయ్యాము. ఈ మంత్ మెడిసిన్స్ అయిపోయాయని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసుకొని మెడికల్ షాప్కి వెళ్ళాను అనమాట. అంతే ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చేసాను. సో వాళ్ళు ప్యాక్ చేసి రెడీ చేశారు. అమౌంట్ పే చేసేసి నేను ఆర్డర్ పార్సల్ తీసుకొని మళ్ళీ కాంప్లెక్స్కి వచ్చేసాను. మళ్ళీ నేను కాంప్లెక్స్కి వచ్చినప్పటికీ ఇచ్చాపురం బస్సు రెడీగా ఉంది. అది మిస్ అయితే మళ్ళీ గంట వెయిట్ చేసి వచ్చేది. లక్కీగా బస్సు దొరికింది. నరసనపేట రీచ్ అయినప్పటికీ 6:20 అయిపోయింది అనమాట. మా నాన్న షాప్ క్లోజ్ చేసి నా కోసం కాంప్లెక్స్కి వచ్చారు. ఇంకా ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆ తర్వాత వీడియోస్ ఏం తీయలేదన్నమాట. సిరీస్ కంప్లీట్ చేసి 50 days అయింది. అంటే హాఫ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.